చేసిందని నేను ఒక మాట అడగదలుచుకున్న ఇక్కడ మిత్రుల్ని అర్ణమ్మని కావచ్చు, మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు. ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే నన్నే చేశారు. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు. నాకు మీకు ఉన్న పోటేంది, నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది? మనకేమైనా గెట్టు తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? నాకేం తగాదా ఉంది అర్ణమ్మతోని, ప్రవీణ్ కుమార్తోనని నేను అడుగుతున్నా. నాకున్నది ఒకే ఒక్క అంశము. ఇవాళ 70 ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే 5 ఏళ్లు రాజకీయాలను పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా ఎజెండాలు పక్కన పెట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలనో కూర్చొని ఆలోచన చెయ్యకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మమా అని నేను అడుగుతున్నా. అర్ణమ్మతో నాకేం పంచాయతే? అర్ణమ్మ దగ్గర ఉన్నదేందని నేను గుంజుకోనికే. గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే 7,000 ఓట్లు వచ్చి డిపాజిటే గల్లంత అయింది. ఇంకా మీ దగ్గర ఏముందమ్మా నేను అడగనికే? అదే విధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం. ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు, ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం. ఆయన ఉద్యోగ రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం. ప్రవీణ్ ప్రజా జీవితంలో ఉండాలి, దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు, ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా, గడీలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, మీరే కదా ప్రజలకు చెప్పింది. ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు, అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది? ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మిండ్రని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బీఎస్పీ పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చైనా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే. కానీ 2 కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో